సో మామూలుగా ప్రతి ఆడవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కెమికల్స్తో కాకుండా న్యాచురల్గా వెజైనల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు పనికొచ్చేటటువంటి ప్రోడక్టే ఫెమి డిలైట్. కెమికల్స్ లేవు, ఇది కెమికల్స్ కాదు, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా. ఇది గ్రీన్ సింబల్ ఉంది, ఇది FSSAI ప్రోడక్ట్, ఇది ఫుడ్ లైసెన్స్తో వచ్చిన ప్రోడక్ట్. దీంట్లో ఉన్న 2 స్ట్రెయిన్స్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు. డానిస్కో అండ్ యుఎస్లో డానిస్కో అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి, అంటే వాళ్ళు ఈ స్ట్రెయిన్స్ గత 20 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి వచ్చేసి 2 స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిలస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LF14 అని చెప్పేసి. ఇవి 2 ముఖ్యంగా వెజనల్ హెల్త్ కోసం స్టడీ చేయబడినటివి, తయారు చేయబడినటువంటి గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు లాక్టోబాసిలస్ రామినోసిస్ HN001 160 క్లినికల్ ట్రయల్స్లో ఆల్రెడీ టెస్ట్ చేసి సేఫ్టీ ఎఫికసీ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LF14 వచ్చేసి ఆల్మోస్ట్ 30 నుంచి 60 క్లినికల్ ట్రయల్స్లో ఆల్రెడీ స్టడీ చేయబడింది. అంటే ఇది ఓరల్గా తీసుకోవాలా? రోజుకు ఒక క్యాప్సిల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది నాకు, లేదా సిమ్టమ్స్ ఇరిటేటింగ్ గా ఉంది అన్నప్పుడు ఇది తీసుకోవచ్చా? ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ గా కూడా తీసుకోవచ్చు. సిమ్టమ్స్ ఉంటే తీసుకుంటాను, సిమ్టమ్స్ లేకుండా నార్మల్ డైలీ లైఫ్ లో వాడడం కష్టం కదా. అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ గా అలా ఇలా ఉంటుంది, అలా వాడచ్చు. లేదు మనకి ఎలాంటి ఇష్యూ రాకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. అది ఓకే. రోజుకు ఒక క్యాప్సిల్ లెక్కన 30 రోజులు తీసుకొని పక్కన పెట్టించండి.